జెండాలు మోసేది మనమే, జై కొట్టేది మనమే, అడ్డా మీద కూలీలుగా ఉండేది మనమే, హమాలి పని చేసేది మనమే, ఆటో డ్రైవర్లుగా మారేది మనమే, ఆగమైపోయేది మనమే. మిత్రులారా, మనం ఐఐటీలో లేం. ఇక్కడ చాలామంది సోషల్ స్టడీస్ టీచర్స్ ఉన్నారు. మనం ఐఐటీలో లేం, ఎన్ఐటీలో లేం, ప్రొఫెషనల్ కాలేజెస్లో లేం. 72% మన అమ్మ నాన్నలు ఉప్పు మీద, పప్పు మీద, చెప్పు మీద, నిత్యవసర వస్తువుల మీద 72% సామాన్యమైనటువంటి వ్యక్తులు చెల్లించిన పన్నులతో నడిచేటువంటి వ్యవస్థలో మనం లేం. చదువు కొనుక్కున్నవాడు లక్షలు పోసి నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో కొనుక్కొని చదువుకున్నవాడు ఇవాళ ఎన్ఐటీలో బీటెక్ చేస్తున్నాడు, మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేస్తున్నాడు. 6500 మంది విద్యార్థుల్లో 72% మనమ్మ నాన్నలు మన సమాజం పన్ను కడుతుంది. మన సమాజం పన్ను కడుతున్నటువంటి మన సమాజంతో పన్నులతో నడిచేటువంటి ఆ వ్యవస్థలో మనం ఎంత శాతం ఉండాలి అక్కడ? కనీసం 6500 మందిలో 4000 ఉండాలా? 3000 ఉండాలా? చెప్పండి, ఉండాలా? 2000 ఉండాలా? 1000 ఉండాలా? 500 ఉండాలా? మన తెలివి తక్కువ, మన సోయి తప్పిన కారణంగా, మన సోమరితనం కారణంగా, మన అసమర్థత కారణంగా, మన ఆలోచన మదించని కారణంగా మనం 18 మంది పిల్లలున్నాం. నెత్తి నోరు కొట్టుకోవాలి. 1250 మంది విద్యార్థులు, కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి 1250 మంది విద్యార్థుల్లో నా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, నా అణగారిన విద్యార్థులు, నా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, రెక్కాడితే డొక్కాడినటువంటి అత్యంత దుర్భరమైనటువంటి పేదరికంలో చదువును కొనుక్కోవాలనేటువంటి నా పేద బిడ్డలు ఎంతమంది ఉండాలి? 16 మంది ఉంటారా? పన్నులు మా నెత్తులు కొట్టి మా పన్నులతో సంపన్నులను చదివిస్తే సమానత్వం ఎట్లా వస్తుంది? సామాజిక న్యాయం ఎట్లా వస్తుంది? మనం బలాదురుగా తిరుగుతున్నాం, చిప్పిరి జుట్టేసుకొని తిరుగుతున్నాం, మన సెల్ ఫోన్, మన గందరగోళాల్లో మనం తిరుగుతున్నాం. చదువుకున్నటువంటి వ్యక్తులు అమ్మ నాన్న స్పెషల్ క్లాసెస్ పెట్టుకొని, ట్యూషన్ సెంటర్స్ పెట్టుకొని, ఉదయం స్పెషల్ క్లాస్, సాయంత్రం స్పెషల్ క్లాస్, లక్షలు ఫీజులు కట్టుకొని వాడు సీటు తెచ్చుకొని వాడు ఆఫీసర్ అవుతున్నాడు, వాడి ముందట సెల్యూట్ కొట్టుకుని అటెండర్ అవుతున్నావు.